హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వెబ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎస్కేల్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జాయిన్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. జాయిన్స్ అంటే ఏంటి, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జాయిన్స్ అంటే ఏంటంటే ఇవి వచ్చేసి ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేయడం కోసం అని లైక్ మన టేబుల్స్ ఉంటాయి కదా, 2 ఆర్ మోర్ టేబుల్స్ అనేవి మనం ఎస్కేల్లో మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఆ 2 ఆర్ మోర్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో రిలేషనల్ డేటాబేస్‌లో వాటిలో ఉన్నటువంటి రోస్‌ని అనేది కంబైన్ చేయడం కోసం అనేది ఈ జాయిన్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. లైక్ కంబైన్ ద రోస్ ఫ్రమ్ 2 ఆర్ మోర్ టేబుల్స్ ఇన్ ద రిలేషనల్ డేటాబేసెస్ బేస్డ్ ఆన్ ద రిలేటెడ్ కాలమ్స్ బిట్వీన్ దెమ్. అంటే మనకు బేస్డ్ ఆన్ కాలమ్స్ వైస్ మనం క్రియేట్ చేస్తాం ఈ జాయిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో. అంటే ఒక టేబుల్‌లో మన ఫారెన్‌కి ఎలా అయితే చెప్పామో ఆ టేబుల్‌లో ఉన్నటువంటి ఫారెన్‌కి ఆ ప్రైమరీ కీ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్‌ని బేస్ చేసుకొని మన జాయిన్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి ఉన్నాయి. ఇన్నర్ జాయిన్స్ ఇదేంటి అంటే ఓన్లీ రిటర్న్స్ ద మ్యాచ్. ఇప్పుడు బోత్ ఒక 2 టేబుల్స్ తీసుకుంటే ఆ బోత్ టేబుల్స్‌లో ఏదైతే మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రమే ఇన్నర్ జాయిన్ అనేది మనకనేది ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. This returns the only the rows that have matching values in the both tables. Rows that do not have a match in both tables are excluded from the result. ఓకే. లైక్ సింపుల్‌గా మనం డయాగ్రామ్ గీస్తే ఇట్లా ఉంటే ఇదొక టేబుల్ 1, ఇది టేబుల్ 2 అనుకుంటే ఈ రెండిట్లో ఇక్కడ మ్యాచింగ్ డేటా మాత్రం మనకి రావడం అనేది జరుగుతుంది. ఇటు సైడ్ ఉన్నటువంటి టేబుల్ డేటా అంతా ఇక్కడ, ఇటు సైడ్ అంతా టేబుల్ డేటా అంతా ఇక్కడ ఉంటే వాటిలో మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు చూపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సేమ్ అట్టానే లెఫ్ట్ జాయిన్ ఇదేం చేస్తదంటే ఇట్ రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. అంటే ఈ టేబుల్ ఉంది చూసారా, ఈ టేబుల్ ఉన్నటువంటి డేటానంతా మనకి రిట్రీవ్ చేస్తుంది. లైక్ ఇటు సైడ్ అంతా ప్రెజెంట్ చేస్తుంది. ఈ రైట్ సైడ్ ఏదైతే ఉంటదో ఈ రైట్ సైడ్ దాంట్లో ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద రైట్ టేబుల్ నుంచి మ్యాచింగ్ రోస్ ఇస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ నో మ్యాచ్ అంటే ఒకవేళ మ్యాచ్ అనేది లేకపోతే ఆ ప్లేస్‌లో నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది ఆ టేబుల్‌లో. ఓకే. ఇఫ్ నో మ్యాచ్ అనేది జరిగితే అక్కడ నల్ వాల్యూస్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏందంటే లైక్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఓకే. అదొచ్చేసి ఏందంటే లెఫ్ట్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైట్ జాయిన్. రైట్ జాయిన్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ లెఫ్ట్ జాయిన్ అని చెప్పుకోవచ్చు. ఏందంటే ఇక్కడ ఏందంటే ఆల్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ నుంచి అనేది రావడం జరుగుతుంది. మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. ఇఫ్ దేర్ ఈస్ నో మ్యాచ్ నల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఆ నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ ఫర్ ద కాలమ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ కాలమ్స్‌లో ఉన్నట్టు మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుంది నల్ వాల్యూస్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఫుల్ ఔటర్ జాయిన్. ఇదేందంటే ఇక్కడ బోత్ టేబుల్స్‌లో ఉన్నటువంటి డేటా మొత్తం అనేది మనకి రావడం జరుగుతుంది. రిటర్న్ ఆల్ రోస్ లైక్ అన్ని రోస్ ఫ్రమ్ లెఫ్ట్ జాయిన్ అవ్వచ్చు, రైట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ ఉన్నటువంటి డేటా అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇఫ్ ఎ రో ఇన్ వన్ టేబుల్ డస్ నాట్ హావ్ ఎ మ్యాచ్ ఇన్ అదర్, నల్ వాల్యూస్ ఆర్ రిటర్న్డ్ ఫర్ ద కాలమ్స్ ఆఫ్ ది నాన్ మ్యాచింగ్ టేబుల్. సేమ్ అది జరుగుద్ది. ఇక్కడ ఏందంటే MySQL ఏందంటే ఫుల్ ఔటర్ జాయిన్ అనేది లేదు. సో, దానికోసం ఏందంటే మన యూనియన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే క్రాస్ జాయిన్. ఈ క్రాస్ జాయిన్ ఏంటంటే కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 టేబుల్స్. ఎవ్రీ రో ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఎవ్రీ రో ఫ్రమ్ ద రైట్ అనేది మనం క్రాస్ జాయిన్ అని చెప్తాం. లైక్ ఎలా అంటే కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ టేబుల్ ఏ క్రాస్ జాయిన్ టేబుల్ బి అని మనం సింటాక్స్ సింపుల్‌గా రాయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ జాయిన్. ఈ సెల్ఫ్ జాయిన్ ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ జాయిన్ వేర్ ఎ టేబుల్ ఈస్ జాయిన్డ్ విత్ ఇట్‌సెల్ఫ్. దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ querying the hierarchical data or finding the relationships like hierarchical relationships అవ్వచ్చు, ఎంప్లాయీ టు మేనేజర్ అండ్ విత్ ఇన్ ద సేమ్ టేబుల్‌లో ఆ రిలేషన్‌షిప్ అనేది ఫైండ్ ఔట్ చేయడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి జాయిన్ యూజింగ్, ఇది ఏంటంటే షార్ట్ కట్ ఫర్ ఇన్నర్ జాయిన్. వెన్ ద కాలమ్ నేమ్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు బోత్ టేబుల్స్లో ఇది అనేది యూజ్ చేస్తాం. అండ్ మల్టీ టేబుల్ జాయిన్ అంటే మల్టిపుల్ టేబుల్స్లో కానీ మోర్ దెన్ 2 టేబుల్స్ ఒకేసారి మనం జాయిన్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకొని మనం ఇక్కడ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే జాయిన్స్ కాన్సెప్ట్. వాటిలో మనం ఎక్కడైందంటే ఒక ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసి మనం అనేది చూద్దాం సింపుల్గా. ఇక్కడ కొన్ని టేబుల్స్ అనేది తీసుకున్నాం. వాటి దాని ముందు ఏంటంటే ఇందా చెప్పాం కదా ఇన్నర్ జాయిన్ అవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఇట్లా 2 టేబుల్స్ ఉంటే వాటిలో ఈ మ్యాచింగ్ డేటా అనేది ఏంటంటే ఇది ఇన్నర్ జాయిన్. ఇవి మెయిన్ 4 జాయిన్స్ ఉంటాయి, అవి ఇన్నర్ జాయిన్. తర్వాత వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ జాయిన్ అంటే తెలుసుగా, ఓన్లీ లెఫ్ట్ డేటా మొత్తం అనేది రావడం జరుగుతుంది. అంటే లెఫ్ట్ డేటా అంతా ఉంటుంది మనకి. ఇదేదో ఉంటుందో టేబుల్ 2 ఇటు సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి లెఫ్ట్. రైట్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్. చూస్తే ఇక్కడ ఏంటంటే టేబుల్ 2 అనుకుంటే సపోజ్ ఇది, దీంట్లో డేటా అంతా ఉంటుంది. ఇటు సైడ్ మ్యాచింగ్ మాత్రమే రావడం జరుగుతుంది మనకి. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే 2 టేబుల్స్ ఉంటే 2 టేబుల్స్ మొత్తం ఇది మొత్తం ప్రెజెంట్ అవుతా ఉంటుంది మనకి డేటా అనేది. ఓకే, ఇది ఫుల్ ఇలానే జరుగుతుంది మనకి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే కొన్ని టేబుల్స్ అనేది తీసుకున్నా, మల్టిపుల్ టేబుల్స్. వాటితో ఇప్పుడు మనం ఇక్కడ డేటా తీసుకొని వాటి మీద ఈ జాయిన్స్ కాన్సెప్ట్ అన్ని ఫార్మల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను ఒక డిపార్ట్మెంట్స్ టేబుల్ అనేది తీసుకున్నా. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ సేమ్ వాటిలో ఒక డేటా అనేది తీసుకున్నాను. లైక్ డిపార్ట్మెంట్ నేమ్స్ హెచ్ఆర్, ఐటీ, సేల్స్, లీగల్ అలా. తర్వాత కొన్ని లొకేషన్స్ అనేది తీసుకున్నాను. తర్వాత ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్ ఐడి. ఇది గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. వీటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ జాయిన్స్ అనేది కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మేనేజర్ ఐడి కానీ తీసుకున్నాం. తర్వాత అట్లానే ఈ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడీస్ అనేది, పేరోల్, వెబ్సైట్, యాడ్స్ క్యాంపెయిన్ అని. తర్వాత ఎంప్లాయీస్ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి లీడ్, డెవ్, టెస్టర్, మార్కెటర్. ఓకే, అలా కొన్ని టేబుల్స్ అనేవి తీసుకున్నాను నేను, 4 టేబుల్స్. వాటిని అనేది నేను ఇప్పుడు మనకి వర్క్ బెంచ్లో ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాం. నేను ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేశాను నేను అవన్నీ. సో వాటిని అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం క్వరీస్ అనేది రాసి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. లైక్ చెప్పే కదా ఇప్పుడు డిపార్ట్మెంట్స్ టేబుల్ ఒకటి, ఎంప్లాయీస్ టేబుల్ ఒకటి, ప్రాజెక్ట్ టేబుల్ ఒకటి, అండ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్, ఇలా 4 టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. వాటిలో డిపార్ట్మెంట్ ఐడి, నేమ్, లొకేషన్, వాటి యొక్క కావాల్సిన డేటా అంతా ఇచ్చేసాను నేను. ఓకే, లైక్ ఈ ఎంప్లాయీస్ టేబుల్ అనేది కానీ క్రియేట్ చేసి ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, మేనేజర్ ఐడి, ఇండెక్స్, ఇట్లా అన్ని క్రియేట్ చేసేసాను. లైక్ మళ్ళీ తర్వాత క్రియేట్ టేబుల్ ప్రాజెక్ట్స్. ఓకే, తర్వాత ఎంప్లాయీస్ ప్రాజెక్ట్, ఇవన్నీ క్రియేట్ చేసేసా. ఇక్కడ ఇండెక్స్ అంటే ఏం లేదా, రెఫరెన్స్ టు అంటే అన్నిట్లో ఆ కాలం ఉంది కాబట్టి దాని నుండి నేను ఇండెక్స్గా తీసుకుంటున్నాను సింపుల్గా అంతే. తర్వాత వచ్చేసి ఏంటంటే వాటిలోకి డిపార్ట్మెంట్స్లోకి డేటాను, తర్వాత ఎంప్లాయీస్లోకి ఆ డేటా అక్కడ ఏదైతే చూపించానో అవన్నీ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేసా డేటా అంతా. లైక్ ఇన్సర్ట్ ప్రాజెక్ట్స్లోకి, ప్రాజెక్ట్స్ డేటా ఐడీస్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, తర్వాత ఎంప్లాయీ ఐడీస్, ప్రాజెక్ట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క రూల్స్, తర్వాత ఎంప్లాయీ ఐడీస్, నేమ్స్, ఆ డిపార్ట్మెంట్ ఐడీస్, మేనేజర్ ఐడీస్, తర్వాత వాళ్ళ యొక్క లొకేషన్, హెచ్ఆర్, ఐటీ, సేల్స్ డిపార్ట్మెంట్స్, అండ్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఇక్కడ మొత్తం డేటా అనేది ఇక్కడ ఇచ్చేసా. ఓకే, వాటికి అనేది ఇప్పుడు మనం క్వరీస్ అనేది రాద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి జాయిన్లో ఇన్నర్ జాయిన్ అనేది ఫస్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి ఇన్నర్ జాయిన్ ఏంటిది, ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి రావాలి. ఓకే, మ్యాచింగ్ రోస్ రావాలంటే ఏంటంటే ఓన్లీ రోస్ వేర్ దే మ్యాచ్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ టేబుల్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ విత్ దే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో నాకు అది కావాలి. సో ఇక్కడ ఏంటంటే 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్స్ టేబుల్. వాటి రెండింటిలో నేను ఇప్పుడు క్వరీ అనేది రాద్దాం అనుకుంటున్నాను ఇన్నర్ జాయిన్ అనేది.
ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏ ఎంప్లాయీ అనేది యాక్చువల్గా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అని తెలుసుకోవడం కోసం ఎన్నో జాయిన్ రాస్తున్నాం. దానికి ఏంటంటే సెలెక్ట్. ఫస్ట్ ఇక్కడ నేను ఏంటంటే ఈ అని తీసుకోండి, ఎందుకంటే ఎంప్లాయీస్ టేబుల్ అనేది ఈగా వాడుకుంటున్నాను. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి, నాకు ఎంప్లాయీ ఐడి కావాలనుకుంటున్నా, తర్వాత ఈ నేమ్ కావాలనుకుంటున్నా, తర్వాత డిపార్ట్మెంట్స్ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ అదే కదా కావాలనుకుంటున్నా, కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ని నేను ఎలియాస్ ఈగా అనుకుంటున్నా. ఓకే, ఎంప్లాయీస్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ నేమ్ ఇవి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ అనే ఫార్మేట్ చేస్తున్నాను. సో దానికోసం ఇన్నర్ జాయిన్ అని తీసుకుంటున్నాం. తర్వాత నేను ఇప్పుడు డిపార్ట్మెంట్స్ టేబుల్ అనేది రాస్తున్నాను, కాబట్టి డిపార్ట్మెంట్స్ టేబుల్ని డి అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఆన్ కీవర్డ్ అనేది ఇచ్చుకొని ఎంప్లాయీస్ టేబుల్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్స్ టేబుల్లో కామన్గా ఉన్నటువంటి కాలం నేమ్ అనేది మనం ఇవ్వాలి. ఇక్కడ ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అది కామన్ ఉంది, అండ్ ఆల్సో డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అన్నిట్లో ఈ కాలం అనేది మనకు ప్రెజెంట్ అయ్యింది. సో అది అనేది రాసేసాను నేను. ఓకే, ఏదైతే మనం ఏ కాలం అంటే ఏ టేబుల్ నుంచి మనం తీసుకుంటున్నామో ఆ టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏదైతే కాలమ్స్ కావాలనుకుంటున్నామో, తర్వాత ఎన్నర్ జాయిన్ ఏ టేబుల్తో చేయాలనుకుంటున్నాం దాన్ని తీసుకొని అక్కడ ఏంటంటే మ్యాచింగ్ కాలమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం అనేది డేటా అనేది రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ అలా రాశాను. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి మనం క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చూస్తే మనకి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి నేను అడిగిన ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది నేను అడిగాను. సో డిపార్ట్మెంట్ హెచ్ఆర్, ఐటీ, సేల్స్, ఈ 1 2 3 5 వీళ్ళ నేమ్స్ మాత్రం మనకి రావడం అనేది జరిగింది. అంటే ఇవి మాత్రం మ్యాచింగ్ రోస్ అనేది మనకి డేటా అనేది ప్రజెంట్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఎల్ఐస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను, బాబ్ ఐడి, చార్లీ ఆల్సో ఐడి, ఈవ్ సేల్స్. ఓకే, ఇంకా 2 నేమ్స్ ఉన్నాయి, లైక్ డయానా అండ్ లీగల్. అక్కడ ఏంటంటే డయానాకి నో డిపార్ట్మెంట్ ఐడి ఉంది, అంటే నో డిపార్ట్మెంట్, సో అదన్నీ స్కిప్ చేసింది, అంటే మ్యాచ్ అవ్వలేదు. అక్కడ ఆ లీగల్కి వచ్చేసి ఏంటంటే నో ఎంప్లాయీస్ స్కిప్ చేసింది. అది మనం చూడాలంటే ఇక్కడ ఈ టేబుల్లో చూడొచ్చు. మనం ఈ 2 టేబుల్స్ మనం ఇక్కడ చేసాము. లైక్ చూస్తే ఇక్కడ మ్యాచింగ్ డిపార్ట్మెంట్ ఐడి వైజ్, లైక్ 10 అంటే హెచ్ఆర్, తర్వాత 20 ఐటీ, తర్వాత 30 సేల్స్, 40 లీగల్. సో ఇక్కడ మనం చూస్తే ఎంప్లాయీస్ టేబుల్లో ఎల్ఐస్ 10, సో అది ప్రింట్ అయిపోయింది. తర్వాత బాబ్ 20 ప్రింట్ అయిపోయింది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎల్ఐస్ బాబ్ వచ్చేసారు. తర్వాత చార్లీ అంతా మళ్ళీ డిపార్ట్మెంట్ ఐడి 20 ఉంది. సో ఇక్కడ 20 డిపార్ట్మెంట్ ఐడి దేనికి సంబంధించింది? సో ఐటీ, సో హెచ్ఆర్ ఐటీ, తర్వాత డయానా అంటే ఇక్కడ ఏంటి డిపార్ట్మెంట్ ఐడి నల్ ఉంది, సో అదనేది స్కిప్ చేసేది. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇక్కడ నేమ్ వచ్చేసింది అంటే ఈ ఉంది, ఇది వచ్చేసింది అంటే 30 డిపార్ట్మెంట్ ఏంటిది? సేల్స్. సో అది మాత్రం వచ్చేసింది. లీగల్గా అనేది ఎటువంటి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది లేదు. సో దాన్ని అనేది మనం మిస్ చేయదు, అంటే అది తీసేసి మనకి మ్యాచ్ అయిన రోస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని మాత్రం మనకి ఎల్ఐస్, బాబ్, చార్లీ ఈ వాటిని మాత్రం మనకి ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ అవుట్పుట్లో మనం చూస్తే. ఓకే, అది వచ్చేసి ఏంటంటే ఇన్నర్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ జాయిన్ అనేది మనం చూద్దాం. ఈ లెఫ్ట్ జాయిన్ ఏంటంటే తెలుసా, ఆల్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఉంటుంది ఎంప్లాయీస్, మ్యాచ్ ఏదైతే ఉంటాయో మ్యాచ్ ఆ డిపార్ట్మెంట్ టేబుల్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయో అవి వస్తాయి, అండ్ ఆల్సో ఏదైతే మ్యాచ్ కాలేదో అవి నల్ వాల్యూస్గా రావడం అనేది జరుగుతుంది. సో ఆల్ ఎంప్లాయీస్, తర్వాత ఇంక్లూడ్ డిపార్ట్మెంట్ ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే మ్యాచ్ అయితే వస్తాయి, లేకపోతే నల్ వాల్యూస్గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఆల్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచ్ డిపార్ట్మెంట్ ఎల్స్ నల్ అవుతుంది, ఎవ్రీ ఎంప్లాయీ వస్తాడు, ఈవెన్ ఇఫ్ నో డిపార్ట్మెంట్ ఆల్సో వాళ్ళ నేమ్స్ అన్నీ వచ్చేలా నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దానికోసం ఏంటంటే మనం సింపుల్గా సెలెక్ట్, సేమ్ అట్లానే ఇందాక మనం రాసినటువంటి అలానే రాయొచ్చు, ఈ డిపార్ట్మెంట్ ఐడి అలానే మనం అంటే సేమ్ అలానే జరుగుతుంది. కాకపోతే క్వరీలో అనేది మనకి చేంజెస్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను అంటే సింపుల్గా కాపీ చేసి
టైం సేవ్ చేద్దాం. సో నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ ఐడి కావాలి, తర్వాత నేమ్ కావాలి, సేమ్ అట్లానే డిపార్ట్మెంట్ డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈ తర్వాత ఎక్కడ ఏంటంటే మనం ఎన్నో జాయిన్ కాదు, లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ లెఫ్ట్ జాయిన్ అని పెడితే సరిపోతుంది. లెఫ్ట్ జాయిన్ ఎక్కడి నుంచి చేస్తున్నాం, మనం డిపార్ట్మెంట్ నుంచే చేస్తున్నాం. తర్వాత డి ఆన్ సేమ్ ఏదైతే కాలమ్స్ ఉంటాయో మ్యాచింగ్ కాలమ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ వాటిని తీసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇటు సైడ్ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీ ఐడి నేమ్ ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ టేబుల్, ఇది వచ్చేసి మొత్తం. ఇటు సైడ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ నేమ్ అనేది రైట్ టేబుల్. ఇక్కడ మనకి లెఫ్ట్ టేబుల్ మొత్తం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది రైట్ టేబుల్. సో ఇక్కడ ఏమవుతుంది, మ్యాచింగ్ రోస్ ఏదైతే ఉంటాయో అవి వచ్చి మిగతా నల్ వాల్యూస్గా రావడం జరుగుతుంది. చూస్తే మ్యాచింగ్ రోస్లో చూస్తే హెచ్ఆర్, ఐటీ, సేల్స్ అవన్నీ మ్యాచ్ అయినాయి. మిగతా ఏదైతే మ్యాచ్ అవ్వలేదో అది నల్ వాల్యూగా రావడం అనేది జరిగింది. మన సింపుల్ చెప్పాలంటే ఇక్కడ. ఓకే, సేమ్ అనేది ఇన్నర్ జాయిన్లో జరుగుతుంది. ఇన్నర్ జాయిన్లో ఏమవుతుందంటే దాన్ని అనేది మనం ఒక రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది, మిగతా అన్ని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ ప్లస్ ఆ డయానా అనేది ఇక్కడ అపియర్ అవుతుంది సేమ్, బట్ నల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నో డిపార్ట్మెంట్ అనేది ఉంది కాబట్టి, అంటే డయానాకి అనేది ఎటువంటి డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ఆ క్వరీ అనేది అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైట్ జాయిన్. ఇప్పుడు సేమ్ ఆపోజిట్ లెఫ్ట్ జాయిన్కి ఆ రైట్ టేబుల్ మొత్తం అనేది మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ టేబుల్ అయితే మ్యాచ్ రోస్ ఉంటాయో, అదర్వైజ్ లేకపోతే అవి నల్ వాల్యూస్ సేమ్ అబోవ్ ఎలా వర్క్ అయిందో అలానే వర్క్ అవుతుంది. సో దీనికి కానీ నేను అలానే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ అదే కాబట్టి నేను సింపుల్గా అదే తీసుకుంటున్నా. నాకు ఎంప్లాయీ ఐడి రాసుకున్నాను, ఈ నేమ్ తర్వాత డిపార్ట్మెంట్. ఓకే, డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్ తర్వాత ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక నేను ఏం చేస్తున్నాను, రైట్ జాయిన్ చేస్తున్నాను కాబట్టి రైట్ జాయిన్ అనేది తీసుకున్నా. రైట్ జాయిన్ డిపార్ట్మెంట్స్ డి ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే రైట్, దీని మనం ఒకసారి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఎంప్లాయీ ఐడి నేమ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి నల్ వాల్యూస్ అనేవి కనబడుతున్నాయి. బట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం మనకి డిపార్ట్మెంట్ నేమ్ హెచ్ఆర్, ఐటీ, సేల్స్, లీగల్ అన్నీ కనబడుతున్నాయి. ఇటు సైడ్ ఏదైతే ఉన్నాయో మ్యాచింగ్ రోస్ లెఫ్ట్ టేబుల్లో 1, 2, 3, 5 ఏదైతే ఉన్నాయో అవి మనకి అనేది ప్రింట్ అయ్యి నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్గా రావడం అనేది జరిగింది. మ్యాచ్ ఎక్కడైతే అవ్వలేదో అక్కడ ఆ ప్లేస్లో నల్ వాల్యూస్ అనేది రావడం జరిగింది సింపుల్గా. ఓకే, అది వచ్చేసి ఏంటంటే రైట్ జాయిన్. సింపుల్గా ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ విత్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ ఇక్కడ మనకు చూపించడం అనేది జరిగింది. అండ్ ఆల్సో లీగల్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో దానికి ఎటువంటి ఎంప్లాయీస్ అనేది లేదు. సో దాన్ని మనం అనేది నల్ వాల్యూగా ఇక్కడ మనకి చూపించడం అనేది జరిగింది. ఓకే, అది వచ్చేసి ఏంటంటే రైట్ జాయిన్.